ఫ్రెండ్స్ ఇప్పుడు రోజుకి టెక్నాలజీ పిచ్చిగా పెరిగిపోతుంది. ఈ 2-3 ఇయర్స్ నుంచి అయితే చాలా ఫాస్ట్ గ్రోత్ ఉంది. ఈరోజు వీడియో టైటిల్ నాకు చూసిండ్రు కదా, ఈ బటన్లో ఇంత ఉందా అని చెప్పేసి పెట్టాను. మీరు యాక్చువల్గా ఇది సింపుల్ చిన్న బటన్ అనుకుంటారు, కానీ అసలు నేను చెప్తున్నా కదా, నా దిమాగ్ ఖరాబ్ అయిపోయింది దీని ఫీచర్స్ అవన్నీ చూస్తే. చిన్న బటన్, యునిక్ గ్యాడ్జెట్ ఇది. మన తెలుగులో ఒక్క వీడియో కూడా లేదు. వీడియో మస్త్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఏ పార్ట్ మిస్ అవ్వకుండా మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఇంకా లైక్ అయితే కొట్టేసిండ్రు కదా, ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ కోసం ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఐటమ్, అది కూడా చాలా ప్రీమియం కేటగిరీ, ఇది ఎక్స్పెన్సివ్ ఐటమ్ తీసి పెట్టాను. అయితే ఎన్ని లైక్స్కి అది ఇస్తాను అనేది నేను తర్వాత చెప్తాను వీడియోలో. ఐటమ్ ఏంటో కూడా తర్వాత చూపిస్తాను, కానీ మీరు ఫస్ట్ అయితే లైక్ కొట్టేయండి. గుర్తు చేస్తుంటా ఎందుకంటే మర్చిపోతారని చెప్పేసి. ఇంకా మీరు లైక్లు కొడితేనే కదా నాకు జోష్ వచ్చి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఐటమ్స్, అన్బాక్సింగ్ వీడియోలు అవి పెడుతుంటాను. ఈ చిన్న బటన్ లాగా ఉంది కదా, లైట్ తీసుకోకండి, వీడియో మొత్తం మీరు లాస్ట్ వరకు చూడండి. ఇంకా అయితే షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే నా ఛానల్కి చేసేసి పక్కనున్న బెల్ బటన్ కూడా నొక్కేయండి, ఎందుకంటే ఇలాంటి సూపర్ ఇంట్రెస్టింగ్ ఇంపార్టెంట్ వీడియోస్ వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు ఏమాత్రం ఈ సస్పెన్స్ పెట్టకుండా, లేట్ చేయకుండా దీన్ని అంటే అన్బాక్సింగ్ చేసి ఆల్రెడీ నేను వీడియోస్ షూట్ చేశాను కదా, ఆ క్లిప్స్ అన్నీ మీకు చూపించిన తర్వాత దీని ఫీచర్స్ ఇంకా ఇందులో ఏం టెక్నాలజీ ఉందో అంత డీటెయిల్గా చూపిస్తాను. ఇదే ఫ్రెండ్స్ మనకి హాలీల్యాండ్ నుంచి వచ్చిన యునిక్ ప్రోడక్ట్. ఇది స్మార్ట్ ఫోన్ యూజర్స్ అంటే మొబైల్ ఫోన్స్కి, ఆండ్రాయిడ్ కానివ్వండి, ఐఫోన్ కానివ్వండి, మీరు బెస్ట్ క్వాలిటీ ఆడియో ఈవెన్ కెమెరాలో కూడా దీంతో రికార్డ్ చేయొచ్చు. అది కూడా రీజనబుల్ ప్రైస్లో. రెగ్యులర్ ప్యాకేజింగే, వైట్ బాక్స్ పైన ఇక్కడ బ్రాండింగ్ చూడొచ్చు. మోడల్ లార్క్ M2 వైర్లెస్ మైక్రోఫోన్, లెవెలర్ మైక్రోఫోన్, ఇంకా 2 ఇక్కడ బటన్ సైజ్ అంటే గుండీల్లాగా మైక్రోఫోన్, ఛార్జింగ్ కేస్, ఇంకా 2 రిసీవర్లు, ఒకటి ఆండ్రాయిడ్కి, ఒకటి ఐఫోన్కి, ఇంకోటి 3వ రిసీవర్ కెమెరాకి 3.5mm జాక్ తోటి. అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. చాలా రీజనబుల్ కాస్ట్లో. మేడ్ టు ఇన్స్పైర్ అని రాసేసి, ఇది బటన్ సైజు మీకు 48 kHz 24-bit స్టూడియో క్వాలిటీ ఆడియో రికార్డింగ్ ఉంటుంది. యూనివర్సల్ కంపాటిబిలిటీ, అడ్వాన్స్డ్ ENC, ఇంకా లాంగ్ బ్యాటరీ లైఫ్, 40 hours వరకు మీకు బ్యాటరీ నడుస్తుంది. ఇంకా ఇట్లా కాంబో ప్యాకే కాకుండా మీరు ఓన్లీ ఐఫోన్కి కావాలంటే అట్లా కూడా కొనొచ్చు, ఓన్లీ ఆండ్రాయిడ్ ఫోన్కి కావాలంటే అట్లా కూడా కొనొచ్చు. మీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఆ 3 లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. అమెజాన్ ఇండియాలో అవైలబుల్ ఉంది. ఇందులో కొన్ని డాక్యుమెంట్స్ అవి వచ్చినాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ మైక్రోఫోన్ని కస్టమైజ్ చేయడానికి కొన్ని ఎమోజీ స్టిక్కర్స్ వచ్చినాయి. అంటే మీకు ఎట్లా నచ్చితే అట్లా మీరు స్టిక్కర్ పెట్టుకొని, అంటే ఈవెన్ మీరు కంప్లీట్ బ్లాక్, కంప్లీట్ వైట్, మీ డ్రెస్కి మ్యాచింగ్ లాగా కూడా ఈ స్టిక్కర్స్ తోటి మైక్రోఫోన్ లుక్ చేంజ్ చేసుకోవచ్చు. ప్యాకేజింగ్ లిస్ట్ వచ్చింది. ఇంకా ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఒకసారి జస్ట్ చదివేసుకోండి, ఎందుకంటే ఇందులో మొబైల్ ఫోన్కి ఎట్లా యూస్ చేయాలి, ఇంకా కెమెరాకి ఎట్లా యూస్ చేయాలి, అన్ని డీటెయిల్స్ రాసున్నాయి. ఈవెన్ మీరు 3.5mm జాక్ పెట్టి కెమెరాకి కూడా యూస్ చేయొచ్చు. హై క్వాలిటీ ఆడియో, హాలీల్యాండ్ బ్రాండింగ్ ఒకటి పౌచ్ వచ్చింది. అందులో కొన్ని యాక్సెసరీస్ వచ్చినాయి. అన్నీ నా డెస్క్ పైన అరేంజ్ చేసి మీకు 1 by 1 డీటెయిల్గా చూపిస్తాను. ఒకటి 3.5mm to 3.5mm TRSది కెమెరాకి కేబుల్ వచ్చింది. 2 డెడ్ క్యాట్లు వచ్చినాయి, విండ్ ఫోమ్లు. ఇంకా ఒకటి Type-C to Type-A కేబుల్ వచ్చింది ఛార్జింగ్ కేస్ని ఛార్జ్ చేయడానికి. ఇంకా 2 ల్యాన్యార్డ్లు అంటే మెడలో వేసుకోవడానికి ఇలా చైన్ నెక్లెస్ లాగా ఇట్లా మ్యాగ్నెటిక్ ఇవి వచ్చినాయి ల్యాన్యార్డ్లు. దీనికి మైక్రోఫోన్ అటాచ్ చేసి యూస్ చేయొచ్చు. ఇంకా క్లిప్స్ కూడా వచ్చినాయి, మ్యాగ్నెటిక్ క్లిప్స్. దీనికి కూడా మైక్ పెట్టేసి మీరు కాలర్కి, షర్ట్కి పెట్టి యూస్ చేయొచ్చు. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. చాలా కాంపాక్ట్ సైజులో డిజైన్ చేశారు. ఇంకా ఇది లైట్నింగ్ పిన్ తోటి రిసీవర్ చూడొచ్చు. హాలీల్యాండ్ బ్రాండింగ్ ఉండేసి లైట్ వెయిట్ రిసీవర్ ఉంది. ఒకటే సింగిల్ బటన్ సొల్యూషన్ ఇది. మీరు బ్లూటూత్ పేరింగ్కి, ఇంకా దాని నాయిస్ క్యాన్సిలింగ్కి యూస్ చేయొచ్చు. దానికి Type-C పోర్ట్ కూడా ఉంది. అంటే మీరు ఆండ్రాయిడ్ ఫోన్ కానివ్వండి, ఐఫోన్ దేనికైనా ఇది 2వ రిసీవర్. మీరు ఈవెన్ అందులో Type-C పోర్ట్లో కేబుల్ పెట్టి ఫోన్ ఛార్జ్ చేస్తూ కూడా ఆడియో రికార్డ్ చేయొచ్చు. ఇది మన హాలీల్యాండ్ లార్క్ M2 వైర్లెస్ లెవెలర్ మైక్రోఫోన్. కాంపాక్ట్ సైజ్ ఉంది. ఇక్కడ వాళ్ళ లోగో చూడొచ్చు, హాలీల్యాండ్ బ్రాండింగ్. 4 స్టేటస్ LED ఇండికేటర్స్ అంటే బ్యాటరీ లెవెల్ చూపిస్తుంది. కేస్ క్వాలిటీ అది బాగుంది. ఇంకా USB పోర్ట్ బ్యాక్ సైడ్ Type-C ఇది చూడొచ్చు. ఇందులో పెట్టి మీరు ఛార్జింగ్ చేయాలి. ఒక 1.5-2 hours ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. ఇంకా లోపల వచ్చేసి మీకు TWS ఇయర్ బడ్స్ లాగా ఒక రిసీవర్, ఇంకా 2 మైక్రోఫోన్స్ బటన్ సైజ్. అసలు ఇంత చిన్న మైక్రోఫోన్లో అంత టెక్నాలజీ, 24-bit 48 kHz అంటే హైయెస్ట్ ఆడియో క్వాలిటీ ఉంటుంది. ఇంకా బిల్ట్ క్వాలిటీ అది కూడా మీకు ఛార్జింగ్ కేస్ది కానివ్వండి, మైక్రోఫోన్స్ది చాలా బాగుంది. అంటే ప్రీమియం క్వాలిటీ ఉండేసి ఇక్కడ దాని గ్రిల్ చూడొచ్చు మైక్రోఫోన్ది. ఒకటే సింగిల్ బటన్ పవర్కి, ఇంకా నాయిస్ క్యాన్సిలేషన్కి. ఇంకా బాటమ్ సైడ్లో ఈ స్టిక్కర్ తీసేస్తే మీకు అందులో ఛార్జింగ్ కాంటాక్ట్స్, ఇంకా ఇటు సైడ్ మ్యాగ్నెటిక్ మీరు అంటే షర్ట్కి పెట్టి అంటియచ్చు. ఇది అంటే షర్ట్ అని కాదు, ఎక్కడైనా పెట్టచ్చు. దానికే క్లిప్స్, ఆ లాకెట్ ఏదైనా మీరు ఫిక్స్ చేయొచ్చు. ఇంకా దాని బ్యాక్ సైడ్ ఒక యారో మార్క్ కూడా ఉంది. దాని గురించి తర్వాత చెప్తాను డీటెయిల్గా నేను. ఇది రిసీవర్ పైన కూడా కింద గోల్డ్ కాంటాక్ట్స్ చూడొచ్చు ఛార్జింగ్ చేయడానికి. ఇంకా లైట్ వెయిట్ ఉంది. ఇది కెమెరా కోసం. ఇది 3.5mm జాక్ తోటి. ఇంకా వాల్యూమ్ లెవెల్ అడ్జస్ట్
చేయడానికి, గెయిన్ అడ్జస్ట్ చేయడానికి 3 స్టెప్స్లో ఒక డైల్ ఉండేసి ఇక్కడ TX1 TX2 2 ట్రాన్స్మిటర్స్ది కనెక్టివిటీ స్టేటస్ చూపించే ఇండికేటర్స్, 3.5mm ఆడియో జాక్ మీరు కెమెరాకి కనెక్ట్ చేయడానికి, ఇంకా ఇటు ఛార్జింగ్ గోల్డ్ కాంటాక్ట్స్ వచ్చేసి ఒక బటన్ మీకు మోడ్ అంటే స్టీరియో మోనో మోడ్, ఇంకా పేరింగ్కి బటన్, ఇంకోటి పవర్ బటన్, టైప్ సి దానికి అంటే మీరు టైప్ సి నుంచి పీసీకి కనెక్ట్ చేసి కూడా యూస్ చేయొచ్చు. ఇది మీరు లెవెల్ అడ్జస్ట్ చేయొచ్చు, గెయిన్ లెవెల్ 3 స్టెప్స్లో లో, మీడియం, హై. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ మైక్రోఫోన్స్ ఇంకా ఈ రిసీవర్ నా కెమెరాకి మొబైల్కి పెట్టి మీకు ఆడియో క్వాలిటీ ఇంకా రేంజ్ ఎట్లా ఉందో కంప్లీట్ డెమో ఇచ్చేస్తాను. ఫ్రెండ్స్ చూసినారు కదా హాలీల్యాండ్ లార్క్ M2 వైర్లెస్ బటన్ మైక్రోఫోన్ది అన్బాక్సింగ్. మీకు ఇది డిజైన్ కాన్సెప్ట్ ఎలా అనిపించింది చెప్పండి. నాకైతే మస్త్ అనిపించింది. ఇప్పుడు నా వాయిస్ ఏదైతే మీరు వింటున్నారో ఇందులో నుంచే రికార్డింగ్ చేస్తున్నా. దీని సెకండ్ మైక్రోఫోన్ ఇప్పుడు నా షర్ట్కి ఇక్కడ ఉంది. జస్ట్ మ్యాగ్నెట్ పెట్టేసి, ఇది వెనకాల మ్యాగ్నెట్ ఉంది కదా, ఇది పెట్టేసి ఇట్లా అటాచ్ చేసేసి యూస్ చేస్తున్నా. సెకండ్ మైక్ కావాలంటే ఇంకో పర్సన్కి మీరు ఇచ్చుకోవచ్చు. అంటే స్టీరియో కానివ్వండి, మోనో కానివ్వండి, ఎట్లా అంటే అట్లా రికార్డ్ చేయొచ్చు. రిసీవర్ నేను ఇప్పుడు నా నికాన్ Z8 కెమెరాకి పెట్టేసి 3.5mm కేబుల్ తోటి కనెక్ట్ చేసేసిన. దానికి 2 బటన్స్ ఉన్నాయి రిసీవర్కి, ఒకటి పవర్ బటన్, ఒకటేమో స్టీరియో మోనో బటన్. అంటే ఇప్పుడు మోనోలో ఉంది, మీరు కావాలంటే స్టీరియో నొక్కితే మీరు ఒక మైక్రోఫోన్ది లెఫ్ట్ ట్రాక్లో రికార్డ్ అవుతుంది, ఇంకో మైక్రోఫోన్ది రైట్ ట్రాక్లో రికార్డ్ అవుతుంది. డిస్టెన్స్ వచ్చేసి 300 మీటర్స్ అంటే 1000 ఫీట్ అని చెప్పారు లైన్ ఆఫ్ సైట్లో, అంటే కనబడాలి కంటికి. మీరు అటు ఇటు తిరిగినా పని చేయాలి అని అంటే మాత్రం మీకు అరౌండ్ 50 మీటర్స్ వరకు ఓకే ఉంటుంది. ఎందుకంటే రివర్స్ సైడ్ తిరిగినప్పుడు మీకు సిగ్నల్ బ్లాక్ అయ్యి కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు మీకు అంటే టెస్ట్ కూడా చేసి చూపిస్తాను బయట అవుట్డోర్లో వెళ్ళి నాయిస్ రిడక్షన్ ఎట్లా పనిచేస్తుంది, ఇంకా రేంజ్ ఎంత ఉందనేది. నాకు తెలిసినంత మటుకు లైన్ ఆఫ్ సైట్లో అరౌండ్ 200-250 మీటర్స్ వరకు అయితే పక్కా వస్తుంది. అంటే ఓపెన్ గ్రౌండ్ అట్లా ఉంటే అంత రేంజ్ ప్రాక్టికల్లీ ఎవరు పోరు. నేను మ్యాక్సిమం ఇంతవరకు 5-10 మీటర్ల కంటే ఎక్కువ డిస్టెన్స్ కూడా కెమెరా నుంచి అంతకంటే ఎక్కువ లాంగ్ నేను వెళ్ళలేదు కాబట్టి అంత రేంజ్ అవసరం లేదు. కానీ ఉంటే బెటర్, ఎందుకంటే దగ్గర డిస్టెన్స్లో కూడా మీకు సిగ్నల్ బ్రేక్ అవ్వకుండా క్లారిటీగా వస్తుంది. ఇంకా దీని ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ వచ్చేసి మైక్రోఫోన్ది 20 హెర్ట్జ్ నుంచి 20 kHz ఉంది. మీకు సిగ్నల్ టు నాయిస్ రేషియో 70 dB ఉంది. ఇంకా సౌండ్ ప్రెషర్ లెవెల్ వచ్చేసి 150 decibels ఉంది. కాబట్టి మీరు లౌడ్ సౌండ్స్ అంటే గట్టిగా మాట్లాడినా కానీ ఏం క్లిప్పింగ్ అయ్యే ఛాన్స్ ఏం ఉండదు. 24-bit ఆడియో, 48 kHz శాంప్లింగ్ రేట్ ఉంది. ఇంకా పాత మైక్లన్నీ 16-bit ఉండేటి కదా, దానికంటే అయితే దీని ఆడియో క్వాలిటీ బెటర్ ఉంటుంది. ఇంకా మైక్రోఫోన్ పైన ఒకటే మీకు బటన్ ఉంది, ఆ బటన్ పుష్ చేస్తే మీకు నాయిస్ రిడక్షన్ ఆన్ అవుతుంది. నేను తర్వాత మీకు అవుట్డోర్లో చూపిస్తాను. అది పుష్ చేస్తే ఏంటంటే ఈ బ్లూ LED గ్రీన్ కలర్లో మారుతుంది. రిసీవర్లో మీకు వాల్యూమ్ లెవెల్ ఉంది, నేను మీడియం పెట్టాను. 3 స్టెప్స్, లో, మీడియం, హై. అది మీడియం, లో, హై ఇట్లా పెట్టినప్పుడు ఆ 3 మీకు LEDs గ్లో అవుతూ ఉంటాయి. ఆ LEDs బ్లూలో ఉంటే మీకు స్టీరియోలో రికార్డ్ అవుతున్నట్టు రిసీవర్లో, అది గ్రీన్లో ఉంటే మీకు మోనోలో రికార్డ్ అవుతున్నట్టు. ఇది ఏంటంటే యూనివర్సల్ మైక్రోఫోన్. మీరు ఇట్లా మ్యాగ్నెట్ దీనికి పెట్టొచ్చు, లేకపోతే ఇట్లాంటి నెక్లెస్ లాంటి లాకెట్ ఇది కూడా ఒకటి ఇచ్చారు కదా, ఇట్లా పెట్టి కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మీకు క్లిప్స్ కూడా ఇచ్చారు, మీరు ఇట్లా క్లిప్స్కి పెట్టి కూడా మీరు ఇట్లా షర్ట్ కాలర్కి ఇట్లా పెట్టి కూడా యూజ్ చేయొచ్చు. నేను క్యాప్ పెట్టుకున్నా అని చాలామందికి డౌట్ రావచ్చు. యాక్చువల్గా క్యాప్ ఎందుకు పెట్టుకున్నా అంటే ఇది ఈవెన్ ఇట్లా క్యాప్కి కూడా మీరు పెట్టి యూజ్ చేయొచ్చు. అక్కడ మంచి పొజిషన్లో ఉంటుంది, మీకు ఏం డిస్టర్బెన్స్ లేకుండా. క్యాప్కి కూడా పెద్దగా ఇక్కడ ఏం కనపడదు మీరు ఇట్లా పెట్టుకుంటే. మంచిగా రికార్డింగ్ జనరల్లీ ఇట్లా స్టూడియోస్లో ఎక్కువ పైనుంచే షార్ట్ గన్ మైక్రోఫోన్ పెట్టి రికార్డ్ చేస్తారు కదా, అదే రేంజ్లో మీకు రికార్డింగ్ ఉంటుంది. డిస్టర్బెన్స్ ఏం అడ్డం రాదు, ఏం రాదు. ఫ్రీగా ఎటు తల తిప్పినా సేమ్ లెవెల్ ఉంటుంది. అన్నీ మంచిగా ఉన్నాయి. అయితే దీని నాయిస్ రిడక్షన్ క్వాలిటీ మాత్రం నాకు కొంచెం, అంటే నాయిస్ రిడక్షన్ ఆన్ చేసినప్పుడు ఆడియో క్వాలిటీ కొంచెం తగ్గినట్టు అనిపించింది. కానీ ఓకే, అంటే ఆ పెద్ద నాయిస్ తోటి మీరు క్వాలిటీ ఆడియో రికార్డ్ చేసే బదులు వితౌట్ నాయిస్ కొంచెం ఆడియో క్వాలిటీ అంటే బేస్ అది తగ్గుతుంది. అట్లా ఉన్నా ఓకేనే, మనకు క్లీన్ ఆడియో ఉంటుంది కదా, అది మీకు డెమోలో తెలిసిపోతుంది నేను అవుట్డోర్లో చూపించినప్పుడు. ఇంకా ఆడియో క్వాలిటీ ఓవరాల్ ఈ సైజ్కి దీని పర్ఫార్మెన్స్కి నాకు ఓకేనే అనిపించింది. కాస్ట్ కూడా రీజనబులే ఉంది. 15,000 అట్లా కాస్ట్ ఉంది దీనిది. కంప్లీట్ కాంబో ప్యాక్ది 15,000 నుంచి 16,000. ఆ ప్రైస్లో మీకు కాంబో ప్యాక్లో మీకు ఇది ఛార్జింగ్ కేస్లో 2 మైక్రోఫోన్స్, ఒక రిసీవర్ 3.5mm ఆడియో అవుట్ తోటి, అంటే మీరు కెమెరాస్కి దానికి అన్నిటికీ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా మీకు 2 సపరేట్ వేరే రిసీవర్లు కూడా ఇస్తారు, ఒకటి లైట్నింగ్ పిన్ తోటి, ఒకటి టైప్ సి పిన్ తోటి. ఇప్పుడు నేను అవుట్డోర్లో టైప్ సి పిన్ నా Galaxy S23కి పెట్టి మీకు రికార్డింగ్ చేసి చూపిస్తాను. మీకు ఐడియా వస్తుంది టైప్ సి నుంచి రికార్డింగ్ ఎట్లా ఉంటుందో. దీనికి ఒకటే బటన్ ఉంది, ఇంకా ఏంటంటే మీకు నాయిస్ రిడక్షన్ లేకపోతే మీకు పేరింగ్ కోసం బటన్ ఇది. ఇంకా సైడ్లో మీకు టైప్ సి పోర్ట్లు మళ్ళీ దీనికి ఉన్నాయి. అంటే ఒకవేళ
ఒకవేళ మీరు ఫోన్ ఛార్జింగ్ చేస్తూ కూడా దీన్ని యూస్ చేయొచ్చు. మంచి ఆప్షన్స్. ఇంకా DJI Osmo Pocket 3 లాంటి చిన్న కెమెరాస్ ఉంటాయి కదా, దానికి కూడా మీరు సైడ్లో పెట్టి యూస్ చేయొచ్చు. ఎందుకంటే దాని బిల్ట్-ఇన్ మైక్రోఫోన్ అంత బాగుండదు. అట్లాంటప్పుడు మీకు ఇట్లా ఎక్స్ట్రీమ్ క్వాలిటీ కావాలి ఆడియో అన్నప్పుడు ఇది పెట్టి యూస్ చేయొచ్చు. చాలా యూనివర్సల్, అన్నిటికీ యూజ్ వస్తుంది, మస్తు ఉంది. ఇంకా ఇది మీకు రిసీవర్ ఉంది కదా, దానిపైన స్టిక్కర్స్ కూడా మీరు ఇట్లా రకరకాల స్టిక్కర్స్ పెట్టుకోవచ్చు. నేను చూపిస్తాను. ఇట్లా మీరు దీనిపైన ఎమోజీ స్టిక్కర్ ఉంది కదా, హాలీల్యాండ్ లోగో కాకుండా ఇట్లా ఎమోజీస్ పెట్టుకోవచ్చు, లేకపోతే కంప్లీట్ బ్లాక్ ఆర్ కంప్లీట్ వైట్ పెట్టవచ్చు. ఎందుకంటే కొంతమంది అబ్జెక్షన్ చేస్తారు కదా, కొన్ని వేరే బ్రాండ్స్ వీడియోస్ మనం షూట్ చేస్తున్నప్పుడు ఇందులో మీకు అంటే లోగో ఉంది, అది మాకు డిస్టర్బింగ్గా ఉంది అన్నప్పుడు మీరు ఇలాంటివి యూస్ చేయొచ్చు. చాలా ఇవి ఎమోజీస్ అయితే చాలా ఉన్నాయి. ఎల్లో కలర్లో, ఇక్కడ రకరకాల కలర్స్లో. ఆల్రెడీ నేను దీనిపైన రెడ్ కలర్ది ఒకటి పెట్టాను. బటన్ సైజులో మస్తు ఉంది. 10 గ్రాముల లోపే వెయిట్ ఉంది. అల్ట్రా లైట్ వెయిట్, అల్ట్రా కాంపాక్ట్ ఉంది. రేంజ్ మస్తు ఉంది. ఆడియో క్వాలిటీ మస్తు ఉంది. బ్యాటరీ లైఫ్ మస్తు ఉంది. 8 అవర్స్ మీకు బ్యాటరీ లైఫ్ ఉంటుంది మైక్రోఫోన్ది. అట్లా మీరు ఛార్జింగ్ కేస్ తోటి హోల్ డే యూస్ చేయొచ్చు. మీకు అంటే కంటిన్యూస్ యూజ్ చేసినా హోల్ డే యూజ్ చేయొచ్చు, కానీ కంటిన్యూస్ ఎవరు యూజ్ చేయరు కాబట్టి మీకు ఈజీగా 4-5 రోజులు ఒక బయట ఎటన్నా ట్రిప్కి వెళ్ళినప్పుడు ఆ ట్రిప్ అంతా కవర్ అయిపోతుంది ఒకసారి ఛార్జ్ చేసుకుంటే. దీనికి ఛార్జింగ్ స్టేటస్ LED ఇండికేటర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. మీకంటే ఎంత ఛార్జ్ ఉంది పర్సంటేజ్ చూపించడానికి 4 LED ఇండికేటర్స్ ఉన్నాయి. ఇంకా మీకు 2 డెడ్ క్యాట్లు కూడా వచ్చినాయి మైక్రోఫోన్ పెట్టడానికి. ఇదే నాకు అంత పెద్దగా నచ్చలేదు, ఎందుకంటే ఇంత కాంపాక్ట్ చిన్న మైక్రోఫోన్ చేసినప్పుడు ఇవి కూడా చిన్నగా ముద్దుగా చేస్తే బాగుండేది. దానిపైనే ఉట్టి చిన్న పీస్ చేస్తే, ఇది మొత్తం దీనికి తొడిగిస్తే ఇంత పెద్దగా అవుతుంది. ఇంకోటి కొంతమందికి డౌట్ ఏంటంటే ఇది పెట్టిన తర్వాత మైక్రోఫోన్ ఎట్ సైడ్ డైరెక్షన్లో ఉందో మాకు తెలియదు కదా అన్నట్టు కొంతమందికి డౌట్ ఉంటుంది. నిజంగానే అది కూడా పాయింటే, ఇది మైక్ ఎటు ఉందో తెలియదు కదా అని. అంటే దానికి వాళ్ళు సింపుల్ సొల్యూషన్ ఏంటంటే వెనకాల మ్యాగ్నెట్ తీస్తే మీకు ఇక్కడ ఒక చిన్న యారో మార్క్ ఉంది, మైక్ ఉన్న సైడ్ యారో, అటు సైడ్ మైక్ ఉందని చెప్పేసి ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. కానీ ఇది పెడితే మాత్రం మీకు ఈ నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ కూడా కొంచెం ఇబ్బందే దొరకడం. అందుకే ఫస్టే మీరు ఏమన్నా ఉంటే నాయిస్ క్యాన్సిలేషన్ ఇది ఆన్ చేసేసుకొని నొక్కేసుకొని ఇది తొడిగించి యూజ్ చేయడం బెటర్. అంటే బయట చాలా విండీ సిచ్యువేషన్ ఉంటే తప్పితే ఇది అవసరం రాదు. యూజువల్లీ నేనైతే ఎక్కువ బయట షూటింగ్ చేయను కాబట్టి ఇది వాడే ఛాన్స్ తక్కువ ఉంటుంది. ఒకవేళ అట్లా బాగా మీకు బీచ్ దగ్గర లేకపోతే కొండలపైన హైకింగ్కి వెళ్ళినప్పుడు అప్పుడు ఇది యూజ్ రావచ్చు. ఇది వాళ్ళు నెక్స్ట్ ఫ్యూచర్ మోడల్లో ఈ డిజైన్ కొంచెం అప్గ్రేడ్ చేస్తే బెటర్ ఉంటుంది. ఓవరాల్ నాకైతే మస్త్ అనిపించింది మైక్రోఫోన్. ఇంకోటి క్యారీ పౌచ్ కూడా ఒకటి ఇచ్చారు. దీంట్లో అన్నీ మీరు ఇవన్నీ ఇందులో వేసుకోవచ్చు. మీకు ఎట్లా అనిపించింది ఫ్రెండ్స్ దీని ఆడియో? ఒకటే ఇంకొక చిన్న పాయింట్ చెప్పడం మర్చిపోయినా, ఇప్పుడు ఇందులో మీరు స్టీరియో మోనో స్విచ్ చేసుకోవచ్చు కదా, కానీ ఈ రిసీవర్స్లో మాత్రం మీకు స్టీరియో మోనో ఆప్షన్ లేదు. ఇది మొబైల్లో ప్లగ్ అండ్ ప్లే డివైస్. మీరు ఆండ్రాయిడ్ ఐఫోన్కి దేనికైనా, ఐఫోన్ అయితే లైట్నింగ్ది పెట్టుకోవాలి, టైప్ సిది పెట్టుకోవాలి. ఇంకోటి ఇది మీకు ఇట్లా కాంబో ప్యాక్ కాకుండా ఉట్టి ఐఫోన్కి కావాలంటే కూడా సపరేట్ దొరుకుతుంది, ఉట్టి ఆండ్రాయిడ్కి కావాలన్నా సపరేట్ దొరుకుతుంది. అది కొంచెం ప్రైస్ తక్కువ ఉంది. నేను అన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. అయితే ఈ రిసీవర్లు, మొబైల్ రిసీవర్లు పెట్టుకున్నప్పుడు ఏంటంటే మీకు స్టీరియో రికార్డింగ్ ఆప్షన్ లేదు, మోనోలోనే రికార్డ్ అవుతుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. స్టీరియో కావాలంటే మాత్రం మీరు ఆ కెమెరాలో, నేను ఇప్పుడు నా నికాన్ Z8కి పెట్టి రికార్డ్ చేస్తున్నా కదా, ఆ రిసీవర్లోనే ఆప్షన్ ఉంది స్టీరియో ఆర్ మోనోది. అది పెట్టుకుంటే మీరు స్టీరియోలో రికార్డ్ చేయొచ్చు. అంటే 2 మైక్స్ మీరు డిఫరెంట్ 2 పర్సన్స్కి ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు లెఫ్ట్ రైట్ అట్లా కావాలంటే మాత్రం రిసీవర్ పెట్టాల్సిందే. మొబైల్లో మోనో రికార్డింగ్ ఉంది. మొబైల్ క్వాలిటీ కూడా మీకు ఇప్పుడు నేను బయట అవుట్డోర్లో రేంజ్ టెస్ట్ చేసి చూపిస్తాను కదా, అక్కడ చూసేసుకోండి రేంజ్, ఇంకా మొబైల్లో రికార్డింగ్ క్వాలిటీ ఎట్లా ఉందో చూసిన తర్వాత ఇంకా దీన్ని అంటే మీకు ఎట్లా అనిపించింది పర్ఫార్మెన్స్ మీరు చెప్పండి. ఇప్పుడు ఒకసారి రేంజ్ టెస్ట్ చెక్ చేద్దాం మనము. నేను అక్కడ దాకా ఆ రోడ్ ఎండ్ వరకు నడిచి చూపిస్తాను, మీకు ఆడియో వస్తుందా లేదా ఐడియా వస్తుంది. ఇప్పుడు ఇది అరౌండ్ ఒక 10 మీటర్స్ డిస్టెన్స్ ఉంది. ఇది యాక్చువల్గా ఏంటంటే 300 మీటర్స్ అన్నారు డిస్టెన్స్, కానీ లైన్ ఆఫ్ సైట్లో 300 మీటర్స్. అంటే ఇట్లా అడ్డం ఉంటే ఒక 50 మీటర్స్ కూడా రాదు, ఇట్లా ఉల్టా ఉంటే. ఇటు తిరిగితే మాత్రం క్లారిటీగా వస్తుంది. ఒకసారి నాయిస్ క్యాన్సలింగ్ ఫీచర్ కూడా చెక్ చేసుకుందాం. ఇది నాయిస్ క్యాన్సలింగ్ ఆన్ చేస్తే ఇట్లా ఉంది. హలో మైక్ చెక్ 1 2 3 4 5 6 7 8 9 10. ఇది నాయిస్ క్యాన్సలింగ్ ఆఫ్. 1 2 3 4 5 6 7 8 9 10. ఇంకా దూరం వెళ్ళి మీకు అక్కడిది కూడా రేంజ్ ఎంత ఉందో ఆ రోడ్ ఎండ్ వరకు వెళ్ళి చూపిస్తా.
అసలు ప్రాక్టికల్గా ఇంత దూరం అయితే ఎవరు రారు. నేను మ్యాక్సిమం ఇంతవరకు ఒక 15-20 మీటర్స్ కంటే ఎక్కువ డిస్టెన్స్ ఎప్పుడు అసలు వైర్లెస్ మైక్రోఫోన్ యూజే చేయలేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ నేను 75-80 మీటర్స్ డిస్టెన్స్ వెళ్ళిపోయినా. ఇంకా లాస్ట్ కూడా పోయి చూద్దాం. ఇంకా ఇట్లా 300 మీటర్స్ అన్నారు కానీ ఒక 250 మీటర్స్ అయితే పక్కా వస్తుంది అనిపిస్తుంది. లైన్ ఆఫ్ సైట్లో క్లారిటీ అదంతా ఐడియా వచ్చేస్తుంటుంది. బిల్ట్ క్వాలిటీ అది కూడా బాగానే ఉంది. ఆడియో క్వాలిటీ ఓకే అని చెప్పొచ్చు. వీళ్ళది లార్క్ మ్యాక్స్ ఉంది కదా ఇంకోటి హాలీల్యాండ్ది, అదైతే అల్టిమేట్ ఉంది. అది కాస్ట్ కూడా ఎక్కువ ఉంది. అది ఇది మన రేంజ్ టెస్ట్. ఇంకా నేను చెప్పాను కదా ఈరోజు మన సబ్స్క్రైబర్స్కి ఒక ఐటమ్ ఇస్తానని చెప్పేసి. యాక్చువల్గా చాలా ప్రీమియం ఐటమ్ నేను ఇచ్చేది. ఇక్కడ మీరు బాక్స్ చూపించాను కదా, ఇది ఆర్చర్ అని వైర్లెస్ బ్యాంబూ బ్లూటూత్ స్పీకర్, అంటే బ్యాంబూ వుడ్ తోటి చేసింది. చాలా ప్రీమియం కేటగిరీ, యూఎస్ ప్రోడక్ట్ ఇది. నాకు యూఎస్ నుంచి వచ్చింది. అట్లనే బ్రాండ్ న్యూ పీస్ అట్లనే పెట్టాను మన సబ్స్క్రైబర్స్కి ఇచ్చేద్దామని. ఎందుకంటే నేను వాడట్లేదు కూడా. చాలా ఎక్స్పెన్సివ్ ఇది, అరౌండ్ 13,000-14,000 రూపీస్ కాస్ట్ ఉంటుంది. అంటే చాలా ప్రీమియం కేటగిరీ ఇది. ఇక్కడ మీరు చూడొచ్చు బాక్స్లోంచి తీసిన నేను కంప్లీట్ దీని అంటే యాక్సెసరీస్ కూడా, దీని కేబుల్స్ అవన్నీ బాక్స్లోనే ఉన్నాయి. ఇది కంప్లీట్ బ్యాంబూ వుడ్ తోటి చేసేసి మీకు ఇక్కడ ఫ్యాబ్రిక్ మెటీరియల్ తోటి పైన బటన్స్ ఉండేసి ఎక్సలెంట్ క్వాలిటీ స్పీకర్. ఒక ఊఫర్ 2 స్పీకర్స్ ఉండేసి హయ్యెస్ట్ క్వాలిటీ. ఇది ప్రీమియం కేటగిరీ ఇది. ఇంకా బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా సాలిడ్ ఇది. ఈజీగా ఎంత లేదన్నా కానీ 800-900 గ్రాములు వెయిట్ ఉండేసి సాలిడ్ పంచ్ ఉంటుంది. మంచి స్పీకర్ కాబట్టి నాకు ఈ వీడియోకి 10,000 లైక్లు వస్తే ఈ ప్రీమియం కేటగిరీ స్పీకర్ నేను ఇచ్చేస్తాను. ఒకవేళ ఇది కాకపోయినా కానీ 3,000 లైక్లు దాటిన తర్వాత నేను ఒకటి నాయిస్ది బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్ అయితే ఖచ్చితంగా ఇచ్చేస్తాను. అందుకే తొందరగా షేర్ చేయండి, లైకులు కొట్టండి, తొందరగా రీచ్ అయిపోతే ఎవరైనా గెలుచుకోవచ్చు. చాలా మంచి స్పీకర్. ఇంకా నేను చెప్పాను కదా ఇంత 10,000 కాకపోయినా 3,000 పోయినా కానీ నేను నాయిస్ బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్ ఒకటి నా దగ్గర బ్రాండ్ న్యూవి కొన్ని పెట్టున్నాయి, కంపెనీ నుంచి తీసుకున్నాను నేను. అవి మన సబ్స్క్రైబర్స్కి ఇద్దామని అవి ఇచ్చేస్తాను. అయితే ఇది ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసిన హాలీల్యాండ్ లార్క్ M2 బటన్ సైజ్ వైర్లెస్ మైక్రోఫోన్. అల్ట్రా కాంపాక్ట్, అల్ట్రా లైట్ వెయిట్, సూపర్ రేంజ్, హైయెస్ట్ ఆడియో క్వాలిటీ, 48 kHz 24 బిట్ స్టీరియో మోనో రికార్డ్ చేయొచ్చు. ఎక్సలెంట్ క్వాలిటీ ఆడియోలో మీరు మీ ప్రొడక్షన్ వాల్యూ అది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అయితే ఎలా అనిపించింది అన్బాక్సింగ్ మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. రేపు ఇంకో మళ్ళీ కొత్త ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.